ఖమ్మం జిల్లాలో 3 కమ్యూనిస్టు పార్టీలు ఏకమయ్యాయి. విప్లవ పార్టీ ఐక్య మహాసభ సందర్భంగా ఖమ్మంలో గ్రేట్ మార్చ్ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఆర్ఐ అదేవిధంగా సిపిఐఎంఎల్ ప్రజాపంద సిపిఐఎంఎల్ పిసిసితో పాటు ఈరోజు 3 పార్టీలు కలిసి ఈరోజు సిపిఐఎంఎల్ మాస్ లైన్గా ఆవిర్భవించడం జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి పలువురు నాయకులు కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. దాదాపుగా 40,000 మందితో ఈరోజు భారీ ర్యాలీని కూడా నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ఉంది, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు 3 పార్టీలు కలిసి ఇలా ఈరోజు ఆవిర్భవించడాన్ని ఏ విధంగా చూడాలి? ఇవాళ దాదాపు మన దేశంలో చీలికలు తప్ప కలవడాలు ఐక్యం కావడాలు అనేటటువంటిది దాదాపు లేదు. ఇదొక నూతన పరిణామంగా భావించవచ్చు. అది విప్లవ పార్టీలకు సంబంధించి ఈరోజు ఒక మంచి పరిణామం జరగబోతోంది. సిపిఎంఎల్ ప్రజాపంద, అట్లాగే సిపిఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్, పిసిసి, సిపిఎంఎల్ 3 పార్టీలు దాదాపు 16 రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు సిపిఎంఎల్ ప్రజాపంద ఒక రాష్ట్ర పార్టీగానే ఉంది విడిపోయిన అనంతరం న్యూ డెమోక్రసీ నుండి. కానీ ఇప్పుడు ఒక ఆల్ ఇండియా పార్టీగా ఆవిర్భవించబోతోంది. చాలామంది వాళ్ళ రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నారు. దేశంలో ఇదొక నూతన పరిణామంగా, ఒక చారిత్రాత్మక సంఘటనగా మేము భావిస్తున్నాం. అట్లే కాకుండా రాజకీయాలుగా కూడా ఒక నూతన రాజకీయాలను మేము ప్రపోజ్ చేస్తున్నాము. पिछले समय में किस तरीके के प्लेटफॉर्म में थे, अब आने वाले ये प्लेटफॉर्म कैसा बन रहा है आपका? अच्छा बन रहा है, अच्छा बन रहा है कि हम लोग जब नया सीपीआईएमएल तैयार किया था इन 1969, तब तो हम लोग को ये सपना था कि हमारा देश में क्रांति होगा. तो अभी जो स्थिति है वो सीपीआईएमएल का बहुत सारे स्प्लिट हो गया, टूट हो गया. तो ये अभी एक कोशिश चल रहा है कि कम्युनिस्ट क्रांति को हम लोग फिर एक पार्टी में यूनाइट करेंगे. तो उसको इनिशियल स्टेप, फर्स्ट स्टेप ये है कि तीनों क्रांतिकारी संगठन अभी एक संगठन में कॉन्फ्रेंस के लिए आ रहे हैं. जैसा मान लीजिए 16 स्टेट्स से, फ्रॉम 16 स्टेट्स डेलीगेट्स आर कमिंग टू दिस ऑल इंडिया यूनिटी कॉन्फ्रेंस टू बिल्ड ए यूनाइटेड सिंगल ऑल इंडिया कम्युनिस्ट पार्टी. So our approach is this, that today's situation when our country is facing a serious fascist offensive of RSS BJP, to defeat RSS BJP उसके लिए एक ऑल इंडिया कम्युनिस्ट पार्टी होना जरूरी है. ठीक है, तो उसके लिए हम लोग इधर खड़ा है. हमारा देश में अभी जो डेवलपमेंट चल रहा है, जो 5 ट्रिलियन इकोनॉमी का बात चल रहा है, वो मुकेश अंबानी उनका डेवलपमेंट है. तो हम लोग डेवलपमेंट चाहता है जहां 95% ऑफ द पॉपुलेशन का डेवलपमेंट होगा. उस डेवलपमेंट के लिए हम लोग काम करते हैं. दूसरा है भाईचारे का जो बात आपने बोला कि अभी हमारा देश में तो कम्युनल सिचुएशन बहुत ख़राब है. हमारा देश जब आज़ाद हुआ तो हम लोग का देश में हुआ कि हमारा कंट्री इज ए सेकुलर कंट्री. सेकुलर कंट्री, सेकुलर कंट्री का मतलब ये था कि स्टेट का साथ रिलीजन का कोई संपर्क नहीं रहेगा. सेकुलरिज्म का मतलब था स्टेट का साथ पॉलिटिक्स का कोई संपर्क नहीं रहेगा. सेकुलरिज्म का मतलब था स्टेट का साथ एजुकेशन का कोई मतलब नहीं रहेगा. तो वो जो सिचुएशन था, कम्युनल हार्मोनी का जो सिचुएशन था, वो आरएसएस बीजेपी ने पूरा का पूरा उसको ख़त्म कर दिया. इधर एमआई वो भी है, एमआईएम वो भी वही काम कर रहा है. तो हम लोग का ये चाहिए कि हमारा जो स्ट्रगल है उसको आगे बढ़ाने के लिए कम्युनल हार्मोनी, कम्युनल यूनिटी इज मस्ट. ప్రతిఘటన పోరాటాల ద్వారా దేశంలో ఐక్యతను ఏ విధంగా పెంపొందిస్తారు? ప్రతిఘటన పోరాటం అంటే ముందు వాటి నిర్వచనం కూడా కావాలి. ప్రతిఘటన పోరాటం అంటే పెద్ద ఎత్తున మాస్ ప్రతిఘటన అవసరమైన విషయం. అయితే ఇంతవరకు ఎంఎల్ పార్టీల్లో, ముఖ్యంగా ఎన్డీ పార్టీ అనుకోండి, అంతకుముందు ఉన్న పార్టీ అనుకోండి, ప్రతిఘటన పోరాటం అంటే వాళ్ళు కొంతమంది యువకులను సాయుధులను చేసి ప్రతిఘటన పోరాటం నిర్మించాలనుకున్నారు. అదంతా కూడా ఈ గత 40-50 ఏళ్ళ ప్రయోగంలో అదంతా వైఫల్యం చెందింది. ప్రతిఘటన పోరాటం అంటే మొత్తం హోల్ వర్కింగ్ క్లాస్, దేశవ్యాప్త సంక్షోభంలో భాగంగా కార్మిక వర్గము ప్రతిఘటించాలి. అదేవిధంగా వాళ్ళని అనుసరించి రైతాంగం కూడా ప్రతిఘటన చేయాలి. వాస్తవంగా మొన్న ఢిల్లీలో జరిగిన ప్రతిఘటన అది గొప్ప ప్రతిఘటన పోరాటంగా భావించవచ్చు. ఎందుకంటే మొత్తం రాజధాని చుట్టూరానే లక్షలాది మంది రైతాంగం అంతా కలిసి ప్రతిఘటించారు.
ఆ 3 బ్లాక్ లాస్ను ప్రతిఘటించారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రకంగా మోదీ ప్రభుత్వము ఒక రకంగా లొంగిపోయి వాటిని ఉపసంహరించుకోవాలని భావించింది. వాటిని సరిగ్గా అమలు చేయడం చేయకపోవడం వేరే విషయం, కానీ ఒక రకంగా రైతాంగానికి ఆ రైతాంగ ప్రతిఘటనకు అది లొంగిపోయింది. అటువంటి ప్రతిఘటనలు రావాలి. అటువంటి ప్రతిఘటనలు తీసుకురావడం కోసము ఈ గత కమ్యూనిస్ట్ పార్టీలు అంత బాగా కృషి చేయలేదు, అటువంటి అవగాహనలు కూడా లేవు. దానికోసమే మేము 3 పార్టీలు ఏకమై ఒక సరైన ఒక సిద్ధాంతము, అంటే లెనిన్ ఏం చెప్పాడంటే ప్రజలు విప్లవాన్ని సాధించాలంటే ఒక సరైన విప్లవ సిద్ధాంతం కావాలని చెప్పాడు. అటువంటి విప్లవ సిద్ధాంతం కోసం, దాని సరైన సిద్ధాంతం కోసం మా ప్రయత్నం ఉంది. ఆ ప్రయత్నం ఉంటే తప్పనిసరిగా మనం ప్రజానీకాన్ని అంతా కూడా ఆర్గనైజ్ చేయగలుగుతాం, ఐక్యం చేయగలుగుతాం. కార్మికులు రైతాంగం ఐక్యం కానంత వరకు ఆ ప్రతిఘటనలు నిజమైన రూపంలో రావు. అటువంటి ప్రతిఘటన ఢిల్లీ సరిహద్దులో ఏర్పాటైంది. మొన్న ట్రక్ సమ్మె చూశారు కదా, ఎంత పెద్ద ప్రతిఘటన అంటే చాలా పెద్ద ప్రతిఘటన. మోడీ లొంగిపోయిండు. అంశాల విధంగా సంక్షోభంలో చిక్కుకున్న దేశాన్ని ఖచ్చితంగా ముందుండి నడిపించేది కేవలం కమ్యూనిస్ట్ పార్టీలే మాత్రమే. జాతి ఐక్యత కోసం కృషి చేయబోతున్నాయని చెప్పేసి ఈ ఏదైతే ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయబోతున్నారో ఆ ప్లాట్ఫామ్ ద్వారా దేశ ఉన్నతి కోసం మేము పాటుపడతామని చెప్పేసి, ప్లాట్ఫామ్ ద్వారానే మేము నిరూపించదలుచుకున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న కామ్రేడ్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.